నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో అధికార మార్పు అయితే జరిగింది. ఇక 2 సార్లు అధికారం చేజిక్కున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ ప్రభుత్వం అయితే కూలిపోయినటువంటి పరిస్థితి. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా ప్రకటించి దాదాపు 20 రోజులుగా వస్తున్నటువంటి పరిస్థితి. అసలు ఈ పరిపాలన ఎలా జరుగుతుంది, కాంగ్రెస్ పార్టీ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది, కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం తీసుకున్నటువంటి నిర్ణయాలు ఎలా ఉన్నాయి, వీటన్నింటి గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటుగా ప్రజా హక్కుల నేత ప్రొఫెసర్ హరగోపాల్ సార్ ఉన్నారు. సార్ నమస్తే. మొత్తానికి మొదటి నుంచి అనుకుంటున్నట్టుగానే కాంగ్రెస్ పార్టీకి అయితే ఇప్పుడు అధికారం అయితే ఇచ్చినటువంటి పరిస్థితి. సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసినటువంటి పరిస్థితి. ప్రమాణ స్వీకారం చేస్తూనే ప్రజాభవన్గా చేస్తున్నాము, ఆ చుట్టూ ఉన్నటువంటి కంచెలను తీసేస్తున్నాము, ప్రగతి భవన్ చుట్టూ ఉన్నటువంటివి, ఇది ప్రజాపాలన అంటూ ఒక ఇండికేషన్ అయితే ఇస్తూ వచ్చినటువంటి పరిస్థితి. ఎట్లా కనబడుతుంది ఆ ఇండికేషన్ చూస్తే? అంటే ఇది కొత్త ప్రభుత్వం కాబట్టి ఎప్పుడైనా కొత్త ప్రభుత్వాలు కొంత డ్రామాటిక్గా కొన్ని చేయవలసి ఉంటుంది, చేస్తారు. ఎందుకంటే మార్పు వచ్చిందనేది ప్రజలు ఫీల్ కావాలి. కనుక అసలు ప్రధానంగా తెరాస పార్టీ ఓడిపోవడానికి కేసీఆర్ గారి వ్యక్తిగత ప్రవర్తన చాలా కారణం. అంటే మనుషులను కలవడు, తర్వాత ఎవరితో మాట్లాడు, ఆయన ఇష్టం వచ్చి చేస్తాడు. ఇది జనరల్గా 10 ఏళ్లలో ఆయనకు వచ్చిన రెప్యుటేషన్. ఇప్పుడు వీళ్ళని గెలిపించింది ఆ పద్ధతి, ఆ ప్రవర్తన అనేది చాలా కారణాలనే కాదు, ఒక ప్రధాన కారణం. అది మారింది అని ఒక సంకేతం ప్రజలకు పోవాలంటే సింబాలిక్గా ఏదో ఒకటి చేయాలి. కనుక ఈ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారు చేసింది ఏమిటంటే ఆ కంచె ఏదైతే వేశారో దాన్ని కూలగొట్టడం ఒక సింబాలిక్. అంటే ఇది ఉండదు, ప్రజలకి ప్రభుత్వానికి మధ్యన కంచెలు ఉండవు, ఈ ప్రభుత్వం ప్రజలకు చాలా దగ్గరి ప్రభుత్వము అని నోటితో చెప్పడము ఒకటి, దాన్ని ఆచరణలో చూపడము భిన్నం. ఎప్పుడైనా ప్రభుత్వాలు యాక్షన్, ప్రజలు ఆ యాక్షన్ చూస్తారు. వాళ్ళు కేవలం మాటలేని రాజకీయ నాయకులు మాట్లాడుతూ ఉంటారు. కనుక కంచె కూలగొట్టారు. ఆ ప్రగతి భవన్ ఏమైపోయిందంటే అది అథారిటేరియన్ పాలిటిక్స్కు సింబల్ అయిపోయింది. అంటే ఒక నిరంకుశ పాలనకు సింబల్ అయిపోయింది. కాబట్టి ఆ ప్రగతి భవన్ పేరు మార్చడము, పూలే పేరు పెట్టడం. పూలే అంటే ఈ దేశంలో కోట్లాది మంది గౌరవించే మనిషి, స్లేవరీ పోవాలి దేశంలో అని బానిసత్వానికి వ్యతిరేకంగా రాసిన వ్యక్తి. ఆయన మహిళలు చదువుకోవాలి అని ఆయన సావిత్రిబాయి పూలేని ఎంకరేజ్ చేసి అది చేసిన వ్యక్తి. కాబట్టి ఆయనకు సావిత్రిబాయి పూలేకి చాలా విస్తృతమైన గౌరవం ఉంది. ఇవన్నీ సింబల్సే. కానీ ఈ సింబల్స్ ప్రజలను అంటే కమ్యూనికేట్ చేయడానికి, ఆకర్షించడానికి కానీ ఇవి చాలా ఇంపార్టెంట్. పూలే కానీ అంబేద్కర్ గారు కానీ ఒక పేద ప్రజల పక్షానంటే వీళ్ళు ఈరోజు ఆరాధించేటువంటి, ప్రజలు ఆరాధించే, ముఖ్యంగా పేద ప్రజలు. కనుక ఆ పేరు మార్చడం కానీ కంచెగూడు కొట్టడం కానీ ఒక సంకేతాత్మకంగా ప్రజలకు చెప్పింది ఏంటంటే మీ మధ్యన మా మధ్యన ఈ అడ్డుగోడలు ఉండవు, మేము ప్రజలకు చెందిన వాళ్ళం అనేటువంటి సందేశము. దీని ద్వారా కొంత కాకుండా కొంత ప్రజలు చర్చించుకుంటారు. అరే కంచెగూడు కొట్టంటే అందరిని కలుస్తారట. 10 ఏళ్ల నుంచి ఎవరికి చెప్పుకోవాలి సమస్య అని సతమతం అవుతున్న ప్రజలకి ఒకసారి ఓ బాటిల్ తెరిచినట్లుగా అయిపోవడంతో మీరు చూశారు, వేలాది మంది ఒకేసారి రావడము. ఉదయం నుంచి సాయంత్రం 4 గంటలకే తెల్లవారుజామున పోతున్నారు. అంటే ఎన్ని సమస్యలు సమాజంలో కూరుకుపోయాయి, ఎన్ని సమస్యలు చెప్దామనుకుంటున్నారు. మన దేశంలో నాకు అర్థమైనంత వరకు ప్రజలకి తమ సమస్య చెప్పుకుంటేనే సగం పరిష్కారం, కష్టాన్ని చెప్పుకుంటేనే సగం పరిష్కారం. ఇప్పుడు కాకైనా రేపైనా సమస్య పరిష్కారం అవుతుంది. ఎందుకంటే ఇది ముఖ్యమంత్రి దృష్టికి పోయింది, ప్రభుత్వం దృష్టి. ఆ ప్రభుత్వం వినడానికి సిద్ధం లేకపోవడంతో సమస్య పరిష్కారం అట్టుంచి సమస్య వినేవాడు లేడనేది అది చాలా, అంటే మనిషికి అది ఒక సఫకేటివ్, అంటే చాలా ఒత్తిడిలో ఉన్న మనుషులు కాబట్టి. కనుక నేను అనుకోవడం ఏంటంటే ఈ సింబాలిక్గా చేసిన పనులు ఏవైతున్నాయో దీనికి కొంత ప్రాధాన్యత ఉంది. ప్రజల దృష్టిలో ఈ ప్రభుత్వం యొక్క ఇమేజ్ కొంత పెరుగుతుంది.